హలో అండి అందరికీ. ఈరోజు వీడియోలో నేను మీకు రూ. 50ని సేవ్ చేస్తూ ఒక పెద్ద అమౌంట్‌ని మనం ఎలా పొందాలో ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. నేను ప్రతిరోజు రూ. 50 సేవ్ చేస్తూ నేను గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. ఆ ఇయర్ రింగ్స్ మీకు తర్వాత చూపిస్తాను. ముందైతే ఈ రూ. 50తో మనం ఎలా సేవ్ చేసుకోవచ్చు, ఎలా డబ్బుల్ని జాగ్రత్త పెట్టుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ప్రతి ఒక్కరూ డబ్బుల్ని సేవ్ చేయాలని కోరుకుంటారు. కానీ అది సాధ్యం కాని కష్టమైన పనే. ఎందుకంటే మనం ఖర్చులను తగ్గించుకొని ఇక డబ్బులనైతే సేవ్ చేస్తూ ఉండాలి. మనం ఎంత ఖర్చులు తగ్గించుకుంటే మనం డబ్బుల్ని అంత బాగా సేవ్ చేయొచ్చండి. కాబట్టి మనం ఇప్పటి నుంచే ఖర్చులను తగ్గించుకుంటూ అన్ని విషయాల్లో జాగ్రత్తగా చూసుకుంటూ డబ్బులనైతే సేవ్ చేద్దాం. ఈరోజు వీడియోలో నేను మీకు రూ. 50తో డబ్బుల్ని నేనెలా సేవ్ చేశానన్నది వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా మీలో ఎవరైనా మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే గనక ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను రూ. 50ని తీసుకుంటున్నాను. మీరు కూడా ఇది ఫాలో అయ్యి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దీని మీద ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ముందుగా నేను ఒక రూ. 50ని తీసుకుంటాను. నెలలో మొదటి రోజు రూ. 50ని తీసుకుంటున్నాను. అలాగే రెండో రోజుని రూ. 50 తీసుకుంటున్నాను. మూడో రోజు రూ. 50, అలాగే నాలుగో రోజు రూ. 50, తర్వాత ఐదో రోజు కూడా రూ. 50 తీసుకుంటున్నాను. అంటే నేను వారానికి 5 రోజులు మాత్రమే రూ. 50 తీసుకొని ఒక డబ్బాలో వేసుకుంటున్నాను. మొత్తం మనకి వారంకి రూ. 250 అయింది కదండీ! అంటే నెలకి 4 వారాలు 250 ఇంటూ 4 వేసుకుంటే రూ. 1000 సేవ్ చేస్తున్నాను. అంటే నెలకి రూ. 1000ని సేవ్ చేస్తున్నాను. 12 నెలలకి మొత్తం 12,000 అయితే సేవ్ చేశాను. ఇలా నేను 5 సంవత్సరాలు సేవ్ చేసుకుంటే నాకు 60,000 అయితే వచ్చిందండి. ఇది మీరు ఈ సేవింగ్స్‌ని మీ హస్బెండ్‌కి చెప్పకుండానే మీరు సేవ్ చేయొచ్చు. ఎందుకంటే రూ. 50 అనేది పెద్ద అమౌంట్ అయితే కాదు కదండీ! చూసారా? 5 ఇయర్స్‌కి 60,000 అయితే జమైంది కదా! ఇప్పుడు ఇంకొక టిప్ మీకు చెప్తాను. ఇప్పుడు అలాగే సేమ్ ముందులాగే మొదటి రోజు రూ. 50 తీసుకున్నాను. రెండో రోజు రూ. 50, అలాగే మూడో రోజు కూడా రూ. 50. ఇలా వారమంతా రూ. 50 వేసుకుంటూ పోతే నాకు మొత్తం రూ. 350 అయితే అయ్యిందండి. అంటే ఒక వారానికి రూ. 350 నేను సేవ్ చేశాను. 4 వారాలకి 1,400 అయితే అయ్యింది. అంటే నెలకి 1,400 అయితే సేవ్ అయిందండి. ఇలా 12 నెలలు వేసుకుంటే మొత్తం నాకు 16,800 అండి. ఇలా 5 సంవత్సరాలు సేవ్ చేస్తే 84,000 అయ్యింది. చూసారు కదా! 84,000 అనేది పెద్ద తక్కువ అమౌంట్ అయితే ఏమీ కాదండి. దీంతో మనం పిల్లలకి ఫీజు కట్టొచ్చు. అలాగే మీ ఇంట్లో ఆడపిల్లలుంటే బంగారం కొనిపెట్టొచ్చు. అదే రేపొద్దున ఎక్కువ అవుతుంది. మీరు బంగారం కొనిపెట్టుకోవాలనుకుంటే దానికి కూడా మీకు మంచి టిప్స్ చెప్తాను. తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా నేను వారానికి 5 రోజులు సేవ్ చేస్తే సంవత్సరానికి 5 సంవత్సరాలకి 60,000 అవ్వగా, అలాగే వారానికి 7 రోజులు సేవ్ చేస్తే 5 సంవత్సరాలకి 84,000 అయిందండి. మీరు కూడా ఇలా తప్పకుండా సేవ్ చేసి నాకు కామెంట్ చేయండి. ఇలా నేను సేవ్ చేయగా 2 ఇయర్స్ క్రితం అంటే ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి. ఇలా 5 ఇయర్స్ సేవ్ చేస్తే నాకు 60,000 అయితే అయింది. ఈ 60,000ని మనం అలా పెట్టుకుంటే ఏమొస్తుందని చెప్పి ఇలా జిఆర్‌టీకి వెళ్ళి చిన్న ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. ఇది డైలీ వేర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. వీడియో ఎలా అనిపించిందండి? నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫాలో చేయండి.